నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. పాలన అంటే కేవలం ఫైళ్ల కదలిక కాదు, ఒక వ్యవస్థపై పట్టు, ప్రజా సమస్యలపై అవగాహన, క్షేత్రస్థాయిలో అమలు చేసే చిత్తశుద్ధి. కానీ ప్రస్తుతం తెలంగాణ అధికార వర్గాల్లో స్థిరత్వం అనే పదమే కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన ఈ కొద్ది కాలంలోనే ఐఏఎస్ అధికారుల బదిలీలు ఒక ప్రవాహంలా సాగుతున్నాయి. ఒక అధికారి తన శాఖను అర్థం చేసుకుని మంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసేలోపే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ చేతికొస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఈ నిర్ణయాలు అధికారుల్లో తీవ్ర అసహనాన్ని నింపుతుంటే పాలనా యంత్రాంగం గమ్యం లేని ప్రయాణంలా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఐపీఎస్ల బదిలీపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీల వ్యవహారం అటు ప్రభుత్వం ఇటు అధికార వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుర్చీలో కుదురుకోకముందే బదిలీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఫుట్బాల్ ఆడుకుంటుందన్న భావన ఐపీఎస్ ఆఫీసర్లలో బలపడుతుంది. కీలక శాఖల అధికారులని తరచూ బదిలీ చేయడం కొందరు మంత్రులకు నచ్చడం లేదు. తరచూ ఐఏఎస్ల బదిలీలతో పాలనపై ప్రభావం చూపుతుంది. మెరుగైన పాలన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సాధారణంగా అధికారుల బదిలీలు చేపడతారు. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా ఐఏఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఒక అధికారి ఓ శాఖలో కుదురుకునే లోపే మరో శాఖకు బదిలీ చేస్తున్నారు. ఆ శాఖపై అవగాహన వచ్చి మంత్రికి ఆ అధికారికి మధ్య మంచి సంబంధాలు కొనసాగి పాలన పరుగులు పట్టించే సమయానికి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దీంతో కొత్త అధికారి వచ్చి ఆ శాఖపై అవగాహన పెంచుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 10 నుంచి 15 పర్యాయాలు ఐఏఎస్లను బదిలీలు చేసింది. ఈ కొన్ని శాఖల్లో సెక్రటరీలు, ముఖ్య కార్యదర్శులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు ఈ 2.5 ఏళ్లలో 3-4 మారటంతో మంత్రులు సైతం వారితో సరిగ్గా పనిచేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. పాలన పరంగా ఇది పలు సమస్యలకు దారితీస్తుంది. తరచూ ఐఏఎస్ల బదిలీలతో ఎస్సీ గురుకుల విద్యాలయ సొసైటీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ శాశ్వత అధికారి లేరు. నవీన్ నికోలస్ నుంచి విజయేంద్ర బోయ్ వరకు ప్రతి 4 నెలలకు ఓ అధికారి మారుతూనే ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి కీలక శాఖల్లో అధికారుల మార్పు పాలనపై ప్రభావం చూపుతుంది. ఇక తెలంగాణ పౌర సంబంధాల శాఖలోనూ ఇదే గందరగోళం ఏర్పడింది. ఇప్పటి వరకు 4 కమిషనర్లు మారారు. మొదట్లో అశోక్ రెడ్డి, ఆ తర్వాత హనుమంతరావు, అనంతరం ప్రియాంక పనిచేశారు. ఇటీవల ముకుందరెడ్డిని ఐఎన్పిఆర్ కమిషనర్ బాధ్యతల్లో అప్పగించారు. అందరూ కొన్ని నెలలే పనిచేయడంతో ఎవరూ పట్టు సాధించలేని పరిస్థితి నెలకొంది. ఇక పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శులు 6 నెలలకు ఒకరు బదిలీ అయ్యారు. 2.5 ఏళ్లలో 5 సెక్రటరీలు మారారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా సందీప్ కుమార్ సుల్తానియా, ఆ తర్వాత లోకేష్ కుమార్, అనంతరం శ్రీధర్ పనిచేశారు. ఇక ఇటీవల సంజయ్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. నెలలు తిరగకుండానే సంజయ్ స్థానంలో దానా కిషోర్ నియమితులయ్యారు. ఇక కమిషనర్ల పరిస్థితి మరింత విస్మయం కలిగిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 కమిషనర్లు మారటాన్ని మనం గమనించాలి. రఘునందన్ రావు, హనుమంతరావు, అనిత, రామచంద్రన్, సృజన, శృతి, దివ్యా దేవరాజన్ ఇలా వరుసగా వచ్చారు. దీంతో పని విషయంలో తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక పర్యాటక, రవాణా, ఐటీ శాఖల్లోనూ అధికారుల బదిలీ చర్చకు దారితీస్తుంది. ఇక పర్యాటక శాఖ కార్యదర్శులుగా శైలజారామయ్య, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్, వాణి ప్రసాద్ ఇలా వరుసగా 5 మారటాన్ని మనం గమనించాలి. పరిశ్రమల శాఖలో జయేష్ రంజాన్, సంజయ్ కుమార్, శ్రీధర్, కృష్ణాదిత్య ఇలా 4 మారారు. రవాణా శాఖ కమిషనర్లు 5 పనిచేశారు. ఇక పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలోనూ కార్యదర్శులను పదే మార్చడం పాలనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం తమతో ఆడుకుంటున్నట్లుగా ఉందని అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు మంత్రులు సైతం బాహాటంగా చెప్పకపోయినప్పటికీ అధికారులు కుదురుకునే లోపే బదిలీ చేస్తే ఎలా అని అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. వారితో ఎలా పని చేయిస్తామని సనుగుతున్నారని వినిపిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా ఐఏఎస్ అధికారులే వెన్నెముక. వారు స్థిరంగా ఉన్నప్పుడే పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా చేరుతాయి. కానీ ఎస్సీ గురుకులాలు, పంచాయతీరాజ్, పర్యాటక శాఖల వంటి కీలక విభాగాల్లో నెలల వ్యవధిలోనే 4-5 అధికారులు మారటం వ్యవస్థను నీరుగారుస్తుంది. ఇది కేవలం అధికారుల అసంతృప్తికే పరిమితం కాకుండా మంత్రులకు, అధికారులకు మధ్య ఉండాల్సిన సమన్వయ లోపానికి దారితీస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా బదిలీల జాతరకు స్వస్తి చెప్పి అధికారులకు నిర్ణీత కాల పరిమితితో కూడిన బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. లేదంటే పాలనా యంత్రాంగం స్తంభించిపోయే ప్రమాదము ఉంది. మరి సర్కార్ తన రూటు మారుస్తుందో లేదో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.